సరే ఇప్పుడు యంగ్స్టర్స్ తర్వాత ఎవరు పవన్ కళ్యాణ్ అని ఆయన యాక్ట్ చేసే సినిమాల్లో నాకు అవకాశం లేకపోవచ్చు, తగిన పాత్ర లేకపోవచ్చు, అందువల్ల చేయలే. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి ఓ సినిమా జరుగుతుంది పవన్ కళ్యాణ్ది. దాంట్లో మా మనవడు కూడా వర్క్ చేస్తున్నాడు, మా రెండో అబ్బాయి కొడుకు, నేర్చుకోవడం కోసం, అది అవగాహన కోసం. నెక్స్ట్ మనము ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ని అడిగితే, గురుగారు మా దగ్గర పెట్టండి, అవగాహన వస్తుంది, నేర్చుకుంటాడని చెప్పే ఉద్దేశంతో చెప్పి నేను అప్పుడప్పుడు సెట్కి పోతా. పవన్ కళ్యాణ్ నన్ను చూడకుండా అందరం నుంచి వచ్చి లేచి వచ్చి కూర్చొని రెండు గురుగారు అని చెప్పి ఆప్యాయంగా ఫలించడం. పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏం గురుగారు అసలు మనం ఎంతవరకు చేయలేదు అని చెప్పని ఆలోచిస్తాడని అన్నాడు. త్రివిక్రమ్ గారు మన సినిమాలు ఇప్పుడు ఏం క్యారెక్టర్ గిరిబాబు గారికి ఉందా అని మొన్న అవార్డు చేశాడు నాకు డైరెక్షన్లో. అంతకుముందు దీంట్లో క్యారెక్టర్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో గిరిబాబుని నేను పెట్టేవాడిని, దీంట్లో క్యారెక్టర్ లేదు పవన్ అని చెప్పడం జరిగింది. దాంట్లో మా రఘు కూడా ఉన్నాడు, ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో, ఇప్పుడు సినిమాలో. ఓ గంట సేపు నేను వస్తాను సార్, ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను మీతోటి, కొంచెం విషయాలు మాట్లాడాలని చెప్పి కూడా అన్నాడు. మంచి జెంటిల్ బాయ్, నో డౌట్ ఇన్ దట్, మంచి ఆర్టిస్టు, సక్సెస్ఫుల్ హీరో. ఇవాళ ఆఫ్టర్ చిరంజీవి ఇప్పుడు మనకి మహేష్ బాబు ఉన్నాడు, ఒక ప్రభాస్ ఉన్నాడు, ఒక ఎన్టీఆర్ ఉన్నాడు, ఒక అర్జున్ ఉన్నాడు. వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ దూసుకుపోతున్నారు, ఇది రేసు గుర్రాల్లాగా. వీళ్ళు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకని కాదు చెప్తున్నా. ఇతను మాస్ ఇమేజ్ ఎక్కువ పెరిగింది ఎవరికి, పవన్ కళ్యాణ్కి. అందుకని ఇప్పుడు జనసేన పార్టీ అని కూడా మొన్న ఎలక్షన్లో కూడా బీజేపీ తరఫున, తెలుగుదేశం తరఫున ఆయన ప్రచారం చేయటం, వాళ్ళు బెనిఫిట్ పొందడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి జనసేన పార్టీని కూడా దించుతానని చెప్పి అంటున్నాడు. మరి వెయిట్ అండ్ సీ.